4 యుగాలుంటాయి. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇప్పుడు నడిచేది కలియుగం. ఇట్లా 4 యుగాలున్నాయి మొత్తం. అట్లా అంటే యుగానికొక అవతారంలో దేవుడు భూమి మీదకొస్తాడు. దీని సారాంశం దేవుని అవతారాల సారాంశం మానవ జీవనానికి సంబంధించి విధి విధానాల్ని రూపొందించి ముందుకు నడిపించడానికి, అదేవిధంగా ముందుకు నడవడానికనే తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కొత్త యుగం, కొత్త శకం, కొత్త అవతారం స్టార్ట్ అయింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో, ఈ నితీష్ కుమార్ కొత్త అవతారం ఎత్తారు. సహజంగా ఇప్పటికే చాలాసార్లు ఆయన అధికారంలోకి రావటం ఆ విధంగా ఉన్నది. సో ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ కాదు, జనతాదళ్ యూగా ఆయన శకం మొదలుపెట్టారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల తరఫున పోరాటం చేసే కార్యక్రమాన్ని చేసేసి రికార్డు సృష్టిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయనకు ట్విస్ట్ ఇచ్చినట్లుగా ఆయన కొడుకు, పెంపుడు కొడుకు, సొంత కొడుకు, ముద్దుల కొడుకు ఏదన్నా పేరు పెట్టుకోండి చేసేసి ఆయన రాజ్యసభకి వెళ్ళి కొడుక్కి డిప్యూటీ సీఎం ఒప్పందం ప్రకారం సీఎం ఏమో బీజేపీ, డిప్యూటీ సీఎం జనతాదళ్ యూకి వస్తుంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ రాజ్యసభకి నామినేషన్ వేయటం, తన ముద్దుల కొడుకుని డిప్యూటీ సీఎం చేయటం భవిష్యత్ రాజకీయాలకి ఒక ఇదేసినట్టుగా ఉంది. సహజంగా సీఎం, డిప్యూటీ సీఎం అంటే సహజంగానే మన కళ్ళ ముందు మెదలాడుతూ ఉంటుంది. ఎప్పుడు టెన్షన్తో నిరంతరం ఇదిగా ఉంటుంది. రాజ్యసభ అంటే ఫ్యాన్ వేసుకుని నెత్తి మీద తల మీద తడిగొడ్డు వేసుకుని పడుకోవచ్చు. ఇది పరిస్థితి. సో అంత మాత్రాన భారతదేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ని మనం తక్కువ అంచనా. ఇప్పుడంటే 70-80 సంవత్సరాల వయసు దాటి ఆయన ఇబ్బందులు పడితే పడవచ్చులే, కానీ కొంచెం మాట తడబట్టడం, చేతులు ఇట్లా వనకటం అంటే వయసు ప్రకారం రావచ్చులే, కానీ ఆయన బీహార్ రాజకీయాల్ని, ఉత్తర భారతదేశ రాజకీయాలని శాసించిన అనడంలో తిరుగులేని నాయకుడిగా మనం ఒప్పుకోవాల్సిందే. సో ఆ ఒప్పందం ప్రకారమే ఇప్పుడు ఆయన దీనికి వెళుతున్నట్టుగా, రాజ్యసభకి వెళుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. సహజంగానే బడుగు బలహీన వర్గాల నేతగా గత 20 ఇయర్స్గా 20 సంవత్సరాలుగా జేడీని స్థాపించి తర్వాత దానికి బీజేపీకి అనుకూలంగా కొన్నిసార్లు, ప్రతికూలంగా కొన్నిసార్లు, అంటే ఇండియా కుటుంబం వైపు కొన్నిసార్లు, ఎన్డీఏ కుటుంబం వైపు కొన్నిసార్లు ఉంటూ, ఎటున్నా కూడా తనే ముఖ్యమంత్రిగా ఉంటూ బీహార్ రాజకీయాలని తన కనుసన్నలతో నడిపించినటువంటి నాయకుడు ఆయన. అత్యంత నిజాయితీపరుడు, అత్యధిక సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నాయకుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా. సో ఆయన నేతృత్వంలో 2005లో నుండి ఇప్పటిదాకా వరుసగా 5 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 5 జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2010లో కూటమి అత్యధిక సీట్లు 206 సీట్లు వచ్చినాయి. 2020 సంవత్సరానికి బలహీనపడి 43 సీట్లు మాత్రమే వచ్చినాయి. సో అయితే గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు 80 సీట్లు బలం పెరిగింది. ఎన్డీఏ మొత్తం 202 సీట్లు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అసెంబ్లీలో మొత్తం 243 సీట్లలో బీజేపీ, జేడీయూ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకొని బీజేపీ ఎక్కువ స్థానాలు, నితీష్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్షిప్ వల్ల. కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు అటు చంద్రబాబు నాయుడు, ఇటు నితీష్ కుమార్ ఇద్దరు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మార్జిన్ వీళ్ళిద్దరే ఎన్డీఏకి, ఇండియా కూటమికి మధ్య. సో కాబట్టి నితీష్ కుమార్ ప్రాధాన్యత మనం చెప్పవచ్చు. సో బీజేపీ ప్రభావం పెరగటం మనం ఇందులో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో గత సంవత్సరం ఎన్నికల్లో జేడీయూకి 19.25% ఓట్లు వచ్చినాయి. అత్యధికంగా ఆధిక్యం కొద్దిపాటి తేడానే 20.08% ఓట్లతో 20.08% ఓట్లతో బీజేపీ కొంచెం ముందంజలో ఉంది. సో ఏదేమైనా వీళ్ళిద్దరే కలిపితే బీజేపీ, నితీష్ కుమార్ పార్టీ, జనతాదళ్ యూ, ఆర్జేడీ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీలే, తేజస్వి యాదవ్, జనతాదళ్ యూ ఏదైతే ఉందో నితీష్ కుమార్ పార్టీ, ఇద్దరు బీజేపీ, నితీష్ కుమార్ ఇద్దరు కలిస్తే 100కి పోలైన ఓట్లలో 47% ఓట్లు సాధించారు. ఆ విధంగా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తన రాజకీయ వారసుడిగా కుమారుడు నిశాంత్ను తెరపైకి తేవటం ఎజెండాగా మనకు కనిపిస్తూ ఉన్నది. నిశాంత్ త్వరలో రాజకీయ తీర్థం తీసుకుంటారని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. సో సహజంగానే చర్చలు అంతా అయిన తర్వాతనే బయటకు వస్తాయి పెద్దవాళ్ళ మధ్య. రాజకీయ నాయకుడు కాదు, రాజనీతిజ్ఞుడు అంటారు మరి నితీష్ కుమార్ని. ఎందుకంటే బీహార్ అంటేనే కులాల కుంపట్లని వాటిని నడిపించడం అంటే సామాన్య విషయం కాదు. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కోసం తీవ్రంగా కృషి చేసినటువంటి భారతదేశ లీడర్లో నితీష్ కుమార్ ఒకటిగా చెప్పవచ్చు. అట్లాంటి నాయకుడు రాజ్యసభ పోవటం, సో ఆయన వయసురీత్యా ఇదేమో మనం కాదనలేము. ఇక బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావటం, నిశాంత్కు డిప్యూటీ సీఎం పదవిలో పెంచడం లాంఛనమైన అని చెప్పేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఇప్పటికే అంతర్గత చర్చల్లో ప్రస్తావన చేయటం,
బీహార్ నుంచి రాజ్యసభకి వెళ్ళడం, ఎన్డీఏ కూటమికి 4 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా అక్కడ మళ్ళీ అక్కడ ఎన్నికల్లో కూడా రాజ్యసభ సంబంధి వచ్చినప్పుడు కూడా మళ్ళీ అక్కడ బీజేపీకి మద్దతు. డబుల్ ఇంజిన్ సర్కార్ బీహార్‌లో నడుస్తా ఉంది. నితీష్, నవీన్ సీట్లు ఖాయమని రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ అయిన లోక్ జనశక్తి గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లు వచ్చాయంటే బీజేపీ, జేడీయూ త్వరలో కూటమిలో ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ ఎల్జేపీ కూడా కలిసిపోయే పరిస్థితి, పనిచేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి. పంపకం జరిగే అవకాశం ఉన్నది. కొత్త ప్రభుత్వంలో దానికి తగినట్లుగా ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం ఖరారైనా మంత్రి పదవులు, ఇతర క్యాబినెట్లు, ఇతర కార్పొరేషన్లు, నామినేటెడ్ పోస్టులు నీకెన్ని నాకెన్ని సహజంగా ఉంటుంటుంది అది. ఇంకా నితీష్ కుమార్ ఎంత రాజకీయ చతురుడంచి మనం చెప్పుకోవాల్సి వస్తే ఇటు లాలూ ప్రసాద్ యాదవ్తో చేతులు కలిపిన, అటు బీజేపీతోనే చేతులు కలిపిన ఆయన వ్యూహాలు, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన పార్టీ నిలబెట్టడానికి పనిచేసాయని మనం చెప్పొచ్చు. సో జేడీలో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించినా కూడా సీఎం పదవి నుంచి నితీష్ వైదొలిగి మళ్ళీ అవతల కుటుంబంలోకి వెళ్ళటం. సో ఆయన ఎటు వెళితే అటు గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఉంటూ బీహార్ రాజకీయాల్లో తనదైనటువంటి వాణిని ముఖ్యంగా సామాజిక సమీకరణాన్ని మొబిలైజ్ చేయటం, దానికి బీజేపీ కూడా సోషల్ ఇంజనీరింగ్కి తోడ్పాటు చేయటం. సరే బీజేపీ మీద బనియాల పార్టీ అని ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ ఎజెండాలో అక్కడ చేస్తున్నటువంటి అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ చేస్తున్నటువంటి ముస్లిం యాదవ్ ఫార్ములాని అట్టడుగు వర్గాలకి ఇవ్వకుండా, ముఖ్యంగా బీసీ, బహుజన జనాభా ఎక్కువ 2 రాష్ట్రాల్లో వాళ్ళని కలుపుకొని పోవటంలో బీజేపీ తనదైనటువంటి పాత్ర పోషించడం, బీజేపీ నితీష్ కుమార్ వీళ్ళు అట్టడుగు కులాలకి పార్టీలు పెట్టించడం, వాళ్ళని ఎమ్మెల్యేలు చేయటం, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం, వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వటం, వాళ్ళని సమాజంలో భాగస్వాములు చేసుకుంటూ సోషల్ ఇంజనీరింగ్ చేసిన దాంట్లో బీజేపీకి ఐడియాలజికల్గా నాలాంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకుతున్నాం. అలాంటి వాటికి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళని మనం సపోర్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, సో నితీష్ కుమార్ ముఖ్యంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా అర్హుడు. భారతదేశం ఉన్నటువంటి అత్యంత సీనియర్ లీడర్లలో వివాద రహితుడు, అవినీతి రహితుడు. సో కుటుంబ పాలనకి అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ వారసత్వ రాజకీయాలనే ఉన్నాయి. నితీష్ కుమార్ కూడా దానికి అతీతం అనలేము. సో ఏది అయినప్పటికీ కూడా అంతకుమించి లేదు. సో కుటుంబ పార్టీలు సహజ సిద్ధంగా అట్లుంటే, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.